నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు. అందులో భాగంగా ఈ రోజు 4 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. పోషణ్ పక్వాడాలో భాగంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో ఆకుకూరలపై విద్యార్థులకు అవగాహన. విద్యార్థులచే ముక్కలకు నీరు పోయించిన టీచర్. నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో రోడ్డు భద్రతా నియమాలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఎస్ఐ రాజేష్. గజ్వేల్ ప్రజ్ఞాపూర్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ. వెల్దుర్తి పిఎస్సిఎస్ పరిధిలో నేడు 4వ వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వెల్దుర్తి ఆధ్వర్యంలో వెల్దుర్తి మాసపేట మండలాలకు సంబంధించి మొత్తం 18 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేశామని, ఇందులో భాగంగా ఈ రోజు 4 కేంద్రాలు ప్రారంభించారు. నేడు ప్రారంభించిన కేంద్రాలు వెల్దుర్తి, బండపోసన్పల్లి, శెట్టిపల్లి, ఎద్దులపల్లి గ్రామాల్లోని రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాలను ధాన్యం విక్రయించాలని కోరారు. ధాన్యంతో తేమ శాతం 17% మించకుండా చూసుకోవాలని, శుభ్రం చేసి తీసుకురావాలని ఏఈఓ అలీ మజీద్ సూచించారు. మిగతా కేంద్రాలను కూడా దశల వారీగా ప్రారంభం అయిపోతుందని సొసైటీ సీఈఓ అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆదర్శ్, ఆరేగూడెం సర్పంచ్ చైతన్య హనుమంత్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ నల్లచెరువు కృష్ణాగౌడ్, రమేష్, చందర్, వెల్దుర్తి మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్, ఆరేగూడెం మాజీ సర్పంచ్ పలంచ శేఖర్, వ్యవసాయ విస్తరణ అధికారి అలీ మజీద్, సొసైటీ సీఈఓ అశోక్, భూపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభించడం సంతోషం. ప్రభుత్వం మద్దతు ఇచ్చిన ప్రకారంగా రైతులందరూ వ్యవసాయాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ప్రభుత్వం కొనుగోలు చేసిన వెంటనే వీళ్ళకు డబ్బులు వచ్చే విధంగా చేయాలని ఈ సంవత్సరం కూడా ప్రారంభోత్సవం జరుగుతుంది. రైతులందరూ బయట దూకకుండా ధాన్యాన్ని కొనుగోలు సెంటర్లో దూకి మద్దతు ధర తీసుకొని వీలైనంత తొందరగా మీరు ధాన్యాన్ని సేకరించి డబ్బులు కూడా ఇమ్మీడియట్ వస్తాయి. కాబట్టి మీరు బయట మోసపోకుండా ప్రతి ఒక్కరూ రైతు ఈ కొనుగోలు కేంద్రాలని ధాన్యం దూకి మీ డబ్బులు మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వెల్దుర్తి మన మాసాపేట వెల్దుర్తి మండలంలో 18 సెంటర్లు ఉన్నాయి. ఈ ఆరుగాలం కష్టించిన రైతులు తమ వడ్లను ప్రభుత్వం కేటాయించిన కేంద్రాలన్నీ అమ్ముకోవాలని తెలియజేస్తున్నాం. తేమ శాతం వడ్లు లేకుండా మంచిగా ధాన్యాన్ని ఆరబెట్టి రైతులు కేంద్రానికి తీసుకువచ్చి కేంద్రంలోనే అమ్ముకొని సరైన మద్దతు ధర పొందాలని కోరుతున్నాం. సరైన సమయంలో బిల్లులు చేసి బిల్లులను సక్రమంగా చెల్లించుటకు మేము సహకారం చేయుటకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు కొనుగోలు కేంద్రము ఓపెనింగ్ అయినందుకు రైతులు దళారులకు ధాన్యం అమ్మకుండా ఎన్ని రోజులైనా సరే మనము కరెక్ట్ ఈ గవర్నమెంట్లోనే ఈ ఐకేపీలని పెట్టాలి మన సొసైటీలో. అందు గురించి ధరలకు అమ్మద్దు. కాబట్టి రైతులు ఈ ఉపయోగాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి అందరూ జర సమన్వయం పాటించి మనం కాంట అయ్యేదాకా ఓపిక పట్టి కాంటను రోజు అయ్యేటట్టు అందరం కళ్ళు తెరిచి చూసుకుంటూ అందరం ఉపయోగించుకోవాలని మనం చేస్తున్నాం. మన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కొన్ని కొనుగోలు కేంద్రాలు సుమారు 18 కేంద్రాలలో కాంట ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మన వెల్దుర్తి సెంటర్లో కూడా ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ దళారుల చేతిలో పోకుండా మనము ఈ వ్యవసాయ కేంద్రం ప్రాథమిక వ్యవసాయ దాంట్లోనే పెట్టి
మద్దతు ధర తీసుకోగలరని నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులు తమ పంటలు మొత్తము అంతా కోతకు వచ్చిన తర్వాతనే కోసేసుకొని మనకు పచ్చి గింజలు కోయకుండా మనకు కోత అనేది కట్టింగ్ అనకుండా ఏదైనా మనకు నష్టం కాకుండానే రైతులు సమయంతో అందరూ వచ్చి వాళ్ళు ఇక్కడ ఏ విధంగా వస్తారో ఆ విధంగా సీలను రాపించుకొని ఎటువంటి గొడవ కాకుండా మన కోఆపరేటివ్ సొసైటీకి సహకరించుకుంటూ మన ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది కాకుండా రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అందరూ సహకరించుకుంటూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం ప్రజాపాలన 99 రోజుల్లో భాగంగా రోడ్డు భద్రతా నియమాలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించామని ఎస్ఐ రాజేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో రోడ్డు భద్రతా నియమాలు, మానవాహారం వ్యాసరచన పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశామన్నారు. ప్రతి ఒక్కరూ ప్రమాదాలను గురి కాకుండా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలన్నారు. 18 సంవత్సరాలు పైబడిన వారు వాహనాలు నడపాలని, మైనర్లు వాహనాలు నడిపినట్టయితే ఆ వాహనాన్ని సీజ్ చేసి తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామన్నారు. మద్యం సేవించి వాహనం నడిపినట్టయితే వారిపై కేసులు నమోదు చేసి 10,000 రూపాయల జరిమానా విధిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, సునీత, కానిస్టేబుల్ హరీష్, గ్రామ సర్పంచ్ నరేందర్, ఉప సర్పంచ్ బాబు, కార్యదర్శి నర్సింహులు, ఉపాధ్యాయులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 13th నుంచి 18th ఏప్రిల్ 13th 18th ఏదైతే రోడ్ సేఫ్టీకి సంబంధించిన అవేర్నెస్ అరైవ్ అనే ప్రోగ్రామ్ తీసుకొని దాదాపు మండలం అంతటా ప్రతి విలేజ్లో ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతా నియమాల మీద అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు చేపట్టి ముందుకు తీసుకెళ్తున్నాం. అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు విద్యార్థులకు హెల్మెట్ కానీ లేకపోతే రోడ్డు భద్రతా నియమాలు పైన అవగాహన కల్పించేందుకు జెడ్పీహెచ్ఎస్ నిజాంపేటలో సర్పంచ్ గారు, సెక్రటరీ గారు, ఉప సర్పంచ్ గారు మరియు హెడ్ మాస్టర్ గారి సహకారంతో పిల్లలకు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెట్టి వాళ్ళకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే పోలీస్ శాఖ తరఫున జరుగుతుంది ఏంటంటే, మీ గురించి మేము ఏదైతే చెప్తున్నామో దాన్ని అర్థం చేసుకోండి. ఎవరి గురించి చెప్తున్నారు, ఇంతగానో ప్రభుత్వం ఎందుకు ఇవన్నీ కార్యక్రమాలు చేపడుతుంది అని అంటే, చనిపోతున్నారు చాలామంది కుటుంబాలు కూడా రోడ్ల మీద పడుతున్నాయి. ఈ లాస్ట్ ఇయర్ మొత్తం దేశవ్యాప్తంగా 1,70,000 మంది చనిపోయారంటే దాని తీవ్రత ఎట్లుందో అర్థం చేసుకొని 3 నిమిషాలకు ఒక ప్రాణం పోతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. పాటించడంతో పాటు 10 మందికి కూడా చెప్పి పాటించే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. పోషణ పక్వాడాలో భాగంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని 3వ అంగన్వాడీ కేంద్రంలో కిచెన్ గార్డెన్ లో పెంచుతున్నటువంటి ఆకుకూరల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులచే మొక్కలకు నీరు పోయించారు. ఇంటి వద్ద కూడా ఆకుకూరలను పెంచుకోవాలని అంగన్వాడీ టీచర్ నాగరాణి విద్యార్థులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషణ పక్వాడాలో భాగంగా 15 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, నేడు కిచెన్ గార్డెన్ లో పెంచుతున్నటువంటి ఆకుకూరల పెంపకంపై, వాటి వల్ల కలిగే లాభాలపై విద్యార్థులకు సూచించడం జరిగిందని, ఎలాంటి రసాయన ఎరువులు వేయకుండా ఆకుకూరలు పండించి విద్యార్థులకు వంట చేసి అందించడం జరుగుతుందన్నారు. ఆకుకూరల్లో పుష్కలమైన పోషక పదార్థాలు ఉంటాయని, అందుకే విద్యార్థులకు ఎక్కువ శాతం ఆకుకూరలు, పప్పు దినుసులు వంటివి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ నాగరాణితో పాటు ఆయా రేణుక పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. పోషణ పక్వాడా కార్యక్రమము రోజు జరుపుకుంటున్నాము కదా, 15 రోజుల ప్రోగ్రాము. ఈరోజు కార్యక్రమం ఏమొచ్చిందంటే, మా పిల్లలకు మా అంగన్వాడీలో కిచెన్ గార్డెన్లో ఆకుకూరలు పండిస్తున్నాము. అవి మందు గిట్ట వేయకుండా స్వచ్ఛంగా ఆకుకూరలు, మందు గిట్ట ఏమీ వేయట్లేదు. కాబట్టి తల్లులకు, గర్భిణీలకు, బాలింతలకు, మా పిల్లలకు ఆకుకూరలు, పప్పు మా అంగన్వాడీ సెంటర్లో వండి పెడుతున్నాము. ఈ ఆకుకూరలతోటి మనకు ఆరోగ్యంగా ఉంటాము. ఆకుకూరలు తింటే ఆరోగ్యం. దీంట్లో ఆకుకూరలు కాక పప్పులు గిట్ట వేస్తున్నాం కాబట్టి రోజు అంగన్వాడీలో ఆకుకూర, పప్పు మెనూ ప్రకారం వంట చేసి పెడుతున్నాము తల్లులకు. కూరలలో పోషక విలువలు చాలా ఉంటాయి కాబట్టి ఎలాంటి ఎరువు కానీ, యూరియా మందులు అలాంటివి ఏవి వేయకుండా ఓన్లీ వాటర్ వేసి ఏ మందులు వేయకుండా పండిస్తున్నాము. కాబట్టి ఆకుకూరలలో పోషక విలువలు ఉంటాయి. ఆకుకూరలతో కూడిన చిరుధాన్యాలు, పప్పులతోటి గిట్ట పప్పు గిట్ట వేసి పెడతాం కాబట్టి ఆరోగ్యంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు గిట్ట ఇంటి దగ్గర ఆకుకూరలు తినాలి, పప్పులు కూడా తినాలి.
బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కొండపైన వర్తక సంఘం విషయమై ఈవోకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య మాట్లాడుతూ కొండపైన 30-40 ఏండ్ల నుంచి కేవలం ఒక వర్గం చేతిలో మాత్రమే వ్యాపార సముదాయాలు ఉన్నాయి. వీటిని టెండర్ వేయకుండా రాజకీయ బలంతో డబ్బు బలంతో అడ్డుకొని అతి తక్కువ కిరాయితో వర్తక సంఘం వారు షాపులు నడుపుతున్నారు. ఈ దేవస్థానం హిందువుల అందరిది, మీ అయ్య జాగిరి కాదు. కొండపైకి వచ్చేటటువంటి భక్తులను దోపిడీ చేసే విధంగా వ్యవహారం నడుస్తోంది. కొండపై దేవస్థానం ఉద్యోగులకు రిటైర్మెంట్ ఉంది, కానీ వర్తక సంఘానికి లేదు. తాతలు, తండ్రులు, కొడుకులు అన్నట్టు ఈ రోజు వర్తక సంఘం వారు షాపులు నిర్వహిస్తున్నారు. అలాగే కొండపైన ఏ టెండర్ ఉన్నా కూడా వీరు బయట వ్యక్తులను రానియకుండా గుత్తాధిపత్యం మార్కెట్ ను సృష్టించి భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ రోజు వీళ్ళు వ్యవహరిస్తున్నారు. వచ్చేటటువంటి వీళ్ళు బెదిరిస్తూ రెన్యువల్స్ కాకుండా చేస్తూ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వానికి మద్దతుగా ఉండి వాటికి లంచంగా ఎరవేస్తూ వాటిని రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నారు. కొబ్బరికాయలు 100, వాటర్ బాటిల్ 40 రూపాయలు అమ్ముతూ భక్తులను దోచుకుంటున్నారు. పట్టణం, మండలంలో కొన్ని వందల మంది నిరుద్యోగ యువకులు 10,000 జీతానికి పట్నం పోయి పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళు మాత్రం సబ్ లీజ్ల పేరుతో నెలకు 50,000 తీసుకొని వీళ్ళు పబ్బం గడుపుతున్నారు. ఈ యొక్క వర్తక సంఘంలో నిజమైన పేదలు ఎవరున్నా ఉంటే వారిని మినహాయింపు ఇస్తాము, కానీ తక్షణం వారి యొక్క సంఘాన్ని రద్దు చేసి వేలను నిర్వహించడం ద్వారా దేవస్థానానికి కొన్ని కోట్లలో ఆదాయం వస్తుందని ఈ సందర్భంగా తాము తెలియజేస్తూ ఈ యొక్క వర్తక సంఘం రద్దు చేయాలని, లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చా శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్, పట్టణ మండల మాజీ అధ్యక్షులు గుంటంపల్లి సత్యం, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఆకుల చంద్రమౌళి, పట్టణ కార్యదర్శులు దొమ్మాట ప్రభాకర్, ఆవుల సత్యం, ఆలేటి కర్ణ, సురేష్, సీనియర్ నాయకులు లింకలపల్లి శ్రీనివాస్, మిర్యాల కృష్ణ, బోడ బుచ్చిబాబు, బండకింది సాయి, సుద్దగాని ప్రశాంత్, విజయ్, శ్రీనాథ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. కొండపైన 30-40 సంవత్సరాల నుంచి కేవలం ఒక వర్గం చేతిలో మాత్రమే ఇక్కడ వ్యాపార సముదాయాలు నడుస్తున్నాయి. కొత్త వ్యక్తులను రానియకుండా దేవస్థాన ఆదాయానికి గండి కొడుతూ అతి తక్కువ కిరాయి, కొండపైన 10,000 కిరాయి ఉంటే కొండ కింద 30,000 కిరాయి ఉంది. కేవలం 10,000 కిరాయితో ఈ రోజు వర్తక సంఘం అని చెప్పి ఏర్పాటు చేసుకుని కొండపైన వీళ్ళు ఇష్టారీతిగా వ్యాపారం నిర్వహిస్తూ వచ్చేటువంటి భక్తులను కూడా ఇబ్బంది పెట్టే విధంగా వాటర్ బాటిల్ 40 రూపాయలు అమ్ముడు, కొబ్బరికాయ 100 రూపాయలు అమ్ముడు, ఈ విధంగా భక్తులు ఇబ్బంది పెడుతూ దేవస్థాన ఆదాయం కూడా గండి కొట్టే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వీళ్ళకు అడుగులో మడుగులు వస్తూ వాళ్ళని జోకుతూ ఈ రోజు వాళ్ళకు లంచాలు ఎరవేస్తూ ఈ రోజు రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ఈ నరసింహస్వామి అని ఆయన మరి హిందువులందరికీ దేవుడు, మరి మీకు మాత్రమే దేవుడా, లేకపోతే మీ అయ్యే జాగిరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఎంతసేపు మాకు ఉపాధి లేదని మీరు మాట్లాడుతున్నారు. ఈ యొక్క వర్తక సంఘంలో మరి ఎంతమంది పేదలు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఎన్నేళ్ళు ఈ రోజు మీరు గుట్టపైన వ్యాపారం నిర్వహిస్తారు? మరి సామాన్యుడు ఈ రోజు 10,000 జీతం కోసం పట్టణమే బతికే పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది యాదగిరిగుట్ట పట్టణంలో. మరి మేమే పాపం చేశామని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. కొన్ని వందల మంది నిరుద్యోగులకు ఈ రోజు పట్టణంలో 5,000, 10,000 కూడా కూలీ చేస్తుంటే మీరు మాత్రం వర్తక సంఘం ఏర్పాటు చేసుకుని ఈ రోజు దౌర్జన్యంగా గుట్టపైన మీరు వ్యాపారం నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క వర్తక సంఘం పేరుతోటి భక్తులు కానీ దేవస్థానం కానీ నష్టం ఉంది వస్తే లాభం అయితే లేదు. దీన్ని అడ్డం పెట్టుకుని ఏ ఎమ్మెల్యే వస్తే ఆ ఎమ్మెల్యేకు, ఏ ఎంపీ వస్తే వాళ్ళకు వీళ్ళు అడుగులో మడుగులొత్తు వాళ్ళకు వాళ్ళకి తాయిలాలు ప్రకటిస్తూ ఈ రోజు ఈ విధంగా వీళ్ళు చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వర్తక సంఘాన్ని రద్దు చేసి దాన్ని వేలం వేయడం ద్వారా ఇక్కడ స్థానికులు ఉపాధి దొరుకుతుంది. దీంతో పాటు ఆ యొక్క వర్తక సంఘంలో ఎవరైనా మరీ పేదవాళ్ళు ఉంటే వారు బతికే విధంగా చూడాలి, కానీ సబ్సిడీల పేరుతో ఇంటికాడ కూర్చొని నెలకు 50,000 రూపాయలు వీళ్ళు తీసుకొని మరి ఈ రోజు వర్తక సంఘం నిర్వహిస్తున్నారు. కావున తక్షణం ప్రభుత్వం గానీ, దేవాలయ ఈవో గానీ మీరు చొరవ తీసుకొని ఈ యొక్క సంఘాన్ని రద్దు చేసి మీరు వేలం వేయాలని చెప్పేసి బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ తూప్రన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో వాసన్ స్వచ్ఛంద సంస్థ TCPL సౌజన్యంతో మేడికుంట పునరుద్ధరణ పనులను బుధవారం సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ప్రారంభించారు. కట్టం మరమ్మతులో నీటి నిల్వ సామర్థ్యం పెంచడం వల్ల చుట్టుపక్కల రైతులకు ఎంతగానో మేలు చేకూరుతుందని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాసన్ ఆర్గనైజర్లు వినయ్, బసవరాజ్, పాలకవర్గ సభ్యులు చిన్నా కృష్ణ, సరితా పరమేష్ గౌడ్, రేఖా నాగరాజు గౌడ్ రైతులు పాల్గొన్నారు. తూప్రన్ మండల్ మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు వాసన్ స్వచ్ఛంద సంస్థ TCPL సౌజన్యంతో ఈరోజు మా గ్రామ సమీపంలోని ఫారెస్ట్లో ఉన్నటువంటి మేడికుంటలో ఈ కట్ట మరమ్మత్తు పనులు, నీటి సామర్థ్యం పెంపుకు సంబంధించి పనులు ప్రారంభించడం జరిగింది. దీంతో ఇక్కడ నీటి సామర్థ్యము, మరి ఇక్కడ ఉన్నటువంటి రైతుల పొలాల వద్ద ఉన్నటువంటి బోర్లు కూడా ఎక్కువ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పశుపక్షాదులకు కూడా మరి నీటి వసతి ఉండడం వల్ల ఎంతగానో ఉపయోగపడుతుంది.
మరి యొక్క మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి నిర్వాహకులకు మరి అదేవిధంగా టీసీపీఎల్ నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకంగా మా గ్రామం తరఫున మా గ్రామ రైతులందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. టీజీఎస్పీఎఫ్ డీజీ స్వాతిలక ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట దేవస్థానం భద్రతా విభాగానికి చెందిన ఎస్పీఎఫ్ సిబ్బందికి కొండపైన సిపిఆర్ మరియు ఫైర్ ఫైటింగ్ అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించే విధానం, సిపిఆర్ పద్ధతులు మరియు ప్రాథమిక చికిత్సపై సిబ్బందికి నిపుణులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో నవీన్, ఇన్స్పెక్టర్ కె శేషగిరిరావు, వైద్య బృందం, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇది దీని పేరు కూడా దీన్ని డీసీబీ అంటాం, డ్రై కెమికల్ పౌడర్ అంటాం, లేకపోతే ఏబిసిడి కూడా అంటాం అన్నట్టు. డైరెక్ట్ అన్నిటి మీద యూజ్ చేయొచ్చు. క్లాస్ ఏ ఫైర్ మీద, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి. CO2 అనేది మాత్రం ఎక్కువ గ్యాస్ రిలేటెడ్ వాటి మీద యూజ్ చేస్తారు. నెక్స్ట్ గ్యాస్ మీద, మెయిన్ గ్యాస్ మీద సిఎన్జి, ఎల్పిజి ఉంటాయి కదా, ఆ ఫైర్ అయినప్పుడు యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ ఇవన్నీ ఎక్విప్మెంట్ ఇక్కడ కనిపించేది కూడా ఇన్వెంటరీ అంతా కూడా మేము ఫైర్ అయినప్పుడు ఇట్లా మనం పిలుస్తాం అనమాట. అంటే ఈ 2 షోల్డర్స్ మనం ఇట్లా ట్యాప్ చేసుకుంటే లౌడ్ గా క్లియర్ గా మనం పేషెంట్ ని పిలుస్తాం. పేషెంట్ రెస్పాండ్ అయ్యిండు, ఓకే, వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు, ఏం చేస్తాం మనం? ఫస్ట్ అంబులెన్స్ కి కాల్ చేయాలి, 108 కి కాల్ చేసి మనం అప్పుడు సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సిపిఆర్ స్టార్ట్ చేసినాక మనం ఒకసారి ఆపకూడదు. సో మనం అంబులెన్స్ కి కాల్ చేయకుండా సిపిఆర్ స్టార్ట్ చేస్తే, నాన్న హెల్మెట్ ధరించు, అమ్మకు నాకు హెల్మెట్ ఇప్పించు, హెల్మెట్ పెట్టుకుంటే నేను నీ బైక్ పై రాను అనే వినూత్న కార్యక్రమాన్ని చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ చేపట్టారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మేరీమాత పాఠశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులకు, బస్ డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. అదేవిధంగా నాన్న హెల్మెట్ పెట్టుకో, అమ్మకు నాకు హెల్మెట్ ఇప్పించు అని విద్యార్థులు తమ పాఠశాలల నుంచి వారి తల్లిదండ్రులకు పోస్టు కార్డు పంపించే విధంగా ఎస్ఐ నారాయణ గౌడ్ తనదైన శైలిలో వినూత్నంగా పోస్టు కార్డులను విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులు తమ కుటుంబంలో వాహనాలను నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడి గాయాలు కాకుండా ఉండే విధంగా వారికి అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పకుండా హెల్మెట్ ధరించే విధంగా చూసుకోవాలని, హెల్మెట్ ఉంటేనే బైక్ పై వస్తారని వారికి సూచనలను విద్యార్థులకు తెలిపారు. పాఠశాల సిబ్బంది ఎస్ఐ నారాయణ గౌడ్ శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నారాయణ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవగాహన కల్పించడం జరుగుతుందని, ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలని, వాహనం నడిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అతివేగం పనికిరాదని, వేగం కన్నా ప్రాణం మిన్న అనే విధంగా జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ నారాయణ గౌడ్ తో పాటు పాఠశాల సిబ్బంది జోసెఫ్, నేడిమినాల్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 99 రోజుల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు అరైవ్ అలైవ్ ప్రోగ్రాన్ని మేరీమాత స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పిల్లలు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్కూల్ బస్ ఎక్కేటప్పుడు కానీ, దిగేటప్పుడు కానీ, రోడ్ క్రాస్ చేసేటప్పుడు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఇంట్లో పేరెంట్స్ ఎలాంటి వాహనం నడిపేటప్పుడు చేసే తప్పిదాలు ఏంటివి, వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవడం, అదే మద్యం తాగి నడపడం లాంటి విషయాలు మళ్ళీ పునరావృతం కాకుండా పిల్లలే మీరే మీ అమ్మా నాన్నను హెల్మెట్ పెట్టుకునే విధంగా, మద్యం తాగి నడపకుండా ఉండే విధంగా చెప్పాలని వాళ్ళకి ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా వినూత్నంగా ఈరోజు పిల్లలతోటి వాళ్ళ ఫాదర్కి ఒక లెటర్ రాయించడం జరిగింది. అందులో నాన్న నువ్వు హెల్మెట్ కొనుక్కో, నీతో పాటు నాకు అమ్మకు హెల్మెట్ కొనివ్వు అని ఒక లెటర్ రాయించి వారి ద్వారా వాళ్ళ పేరెంట్కి లెటర్ పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గిస్తూ, అదేవిధంగా రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే మరణాల సంఖ్యను తగ్గించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలియజేస్తున్నాం.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఈ నెల 19వ తేదీన నిర్వహించే హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళనం ఉత్సవ కమిటీ అధ్యక్షులు డాక్టర్ రంగారావు తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక అతిథి గృహం ఆవరణలో హిందూ సమ్మేళన ఆహ్వాన పత్రికను చిన్నశంకరంపేట మండల హిందూ సమయంలో ఉత్సవ కమిటీ విడుదల చేశారు. సందర్భంగా కమిటీ అధ్యక్షులు డాక్టర్ రంగారావు మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర దేవాలయం వద్ద హిందూ సమ్మేళనం చేపట్టడం జరిగిందని, హిందూ బంధువులంతా పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి మన దేశాన్ని తిరిగి విశ్వ గురువుగా నిలపాలనే లక్ష్యంతో నేటి కాలమాన పరిస్థితుల్లో ఎదురవుతున్న అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు హిందువుల ఐక్యత ఎంతో అవసరమని, హిందూ సమాజం పట్ల గౌరవం, ఏకాత్మక భావన, స్వధర్మం పట్ల అంకిత భావం వంటి వాటిని వికసింప చేసేందుకే హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళనం చిన్నశంకరంపేట ఉత్సవ కమిటీ అధ్యక్షులు డాక్టర్ రంగారావు, ఉపాధ్యక్షులు మల్లికార్జున్, డాక్టర్ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి నీలాశ్యామ్, కోశాధికారి బండారు శంకర్, వనం నరసింహులు, సభ్యులు బౌద్ధిక్ ప్రముఖ్ లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రియమైన మిత్రులకు మరియు మా బంధుమిత్రులందరికీ మనవి ఏమనగా, మన మండలంలో 19/4/2026 ఆదివారము సమయము 4 గంటలకు వేదిక సోమేశ్వర ఆలయము చిన్నశంకరంపేట వద్ద మన మండలంలో హిందూ సమ్మేళన ఆహ్వాన పత్రికను హిందూ సమ్మేళనము ప్రారంభించబడుతున్నది. కావున మీరు అందరూ హిందువులు వచ్చి దానిని దిగ్విజయం చేయగలని మా యొక్క ప్రార్థన. ఒకటి. రెండవది, మనము కడప లోపటనే కులము కానీ కడప దాటినాక అందరం హిందువులమే. అటువంటప్పుడు మనం కుల మత భేద విచక్షణం ఏది లేకుండా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని మా యొక్క మనవి. ఇట్లు దేశానికి ఆత్మ హిందూ ధర్మం హిందూ సంస్కృతి కావున హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసే సమైక్యపరిచి మన దేశాన్ని తిరిగి విశ్వరూపంగా నిలపాలనే లక్ష్యంతో నేటి కాలమాన పరిస్థితుల్లో ఎదురవుతున్న అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు హిందువుల ఐక్యత అవసరం. హిందూ సమాజం పట్ల గౌరవము, ఏకాత్మత భావన, సర్వం పట్ల అంకిత భావం వంటి వికసింపజేసేందుకు మీ అందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడమైనది. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంలో మన సకుటుంబ సమేతంగా పాల్గొని అందరూ దిగ్విజయం చేయగలరని మా యొక్క మనవి. కొన్ని హోమ కార్యక్రమములు మరియు సాంస్కృతిక కార్యక్రమములు జరపబడును. కల్చరల్ భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమములు జరపబడును. కావున అందరూ విచ్చేసి దిగ్విజయం చేయాలని హిందువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు, మహా అన్న ప్రసాదం అందజేశారు. ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి మాట్లాడుతూ, అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని, గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని, రేణుక ఎల్లమ్మ తల్లి అనుగ్రహంతో అందరూ బాగుండాలని అమ్మవారి వేడుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాపూర్ గౌడ సంఘం కొలిశాల వెంకట్ గౌడ్, నాయకులు నక్కా రాములు గౌడ్, నరసింహులు, కుమార్, బబ్బూరి రామదాస్ గౌడ్, సురేష్, గడ్డం ప్రసాద్, జాలాని యాదగిరి, నరేష్, శివ, మల్లేశం, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజ్ఞాపూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి జగదగ్ని సమేత రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి చేసిన భక్తులందరికీ మా గౌడ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే మాకు గంగా వస్తు రూపేణ సహకరించినటువంటి భక్తులందరికీ ఆ ఎల్లమ్మ తల్లి దయ వల్ల అష్టవారాలు, ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మా గౌడ సంఘం తరఫున వారందరికీ మా ఎల్లమ్మ తల్లిని కోరుకుంటున్నాం. ప్రజ్ఞాపూర్ గౌడ సంఘం సభ్యులు ఈ రేణుక ఎల్లమ్మ యొక్క ఉద్యోగం జరుపుతున్నారు. కావున అందరూ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఉండాలని కోరుతున్నాము. మరియు
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కంది మండల కేంద్రంలోని ఐఐటి ప్రాంగణంలో రవాణా శాఖ మరియు రోడ్లు భవనాల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోని 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుంచి 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. రోడ్డు ప్రమాదాలు ఒక కుటుంబాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయని, భవిష్యత్తులోనూ చీకట్లో నెట్టేస్తాయని పేర్కొంటూ చిన్నప్పటి నుంచే రోడ్డు భద్రతలను పాఠ్యాంశంగా చేపట్టి దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రమాదాలకు కారణమయ్యే బ్లాక్ స్పాట్లను గుర్తించి తక్షణ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి సహాయం చేసి వారికి ప్రోత్సాహకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ మాట్లాడుతూ రోడ్డు నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమని, చిన్నప్పటి నుంచే వాటిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. టీజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ సంస్థకు చెందిన 10,081 బస్సులతో దేశంలో 3వ అతిపెద్ద రవాణా సంస్థగా నిలిచి రోజుకు 6 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు భద్రతకు తీసుకుంటున్న చర్యలను వివరించి జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలన్నారు. ఈ సందర్భంగా అరైవ్ అలైవ్ హర్వీర్ మరియు రోడ్డు భద్రతా నిబంధనలకు సంబంధించిన పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞను ఎంపీ రఘునందన్ రావు అందరితో చేయించారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, టీజీఎస్ ఆర్టీసీ కమిషనర్ ఇల్లంబర్తి, జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్, ఐఐటీ డైరెక్టర్ మూర్తి, అదనపు కలెక్టర్ పాండు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటరమణ, పోలీస్ మరియు రవాణా శాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ పొన్నం ప్రభాకర్ సార్ గారికి, అలానే వేదిక పైన ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ అండ్ ఆర్ఎండ్బీ డిపార్ట్మెంట్ వికాస్ రాజ్ సార్ గారికి, ఎంపీ మెదక్ రఘునందన్ రావు గారికి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, కమిషనర్ ట్రాన్స్పోర్ట్ ఎలంబర్తి సార్ గారికి, ఎండీ టీజీఎస్ఆర్టీసీ వై నాగిరెడ్డి సార్ గారికి, డైరెక్టర్ ఐఐటి మూర్తి గారికి, వేదిక పైన ఉన్న టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్ గారికి, ఎస్పీ సంగారెడ్డి గారికి, వేదిక పైన ఉన్న ఇతర ప్రజాప్రతినిధులందరికీ, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న అధికారులకి, స్టూడెంట్స్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్, ఐఐటి అండ్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ఆర్టీసీ అండ్ ప్రెస్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనము యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 డేస్ యాక్షన్ ప్లాన్లో మనం అరైవ్ అలైవ్ అనే వీక్ థీమ్ ఏదైతే ఉందో మన రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు ట్రాన్స్పోర్ట్ అండ్ ఆర్ఎండ్బీ మనకి జిల్లాలో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ, ట్రాన్స్పోర్ట్, పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఎన్హెచ్, పిఆర్ డిపార్ట్మెంట్, అలానే ఎన్జిఓ సెక్టర్ నుంచి కూడా ఎవరైతే ముఖ్యులు ఉన్నారో రోడ్ సేఫ్టీ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అలానే ఇక్కడున్న ఐఐటి ప్రొఫెసర్స్, వీళ్ళు కూడా మన రోడ్ సేఫ్టీ కమిటీలో మెంబర్స్. మనం ఎవ్రీ నెల ఈ రోడ్ సేఫ్టీ కమిటీ అనేది డిస్కస్ చేసుకుంటాము. ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, అవి ఎట్లా తగ్గియాలి అని ఎవ్రీ మంత్ మ్యాండేటరీ మీటింగ్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు మన జిల్లాలో కంపేర్ టు రూరల్ ఏరియాస్ సిటీకి దగ్గర ఉన్నంత కాదు, అలానే మనకి 4 మెయిన్ NH 65, NH 161 అండ్ NH 161B, NH 765D, ఈ 4 మెయిన్ NHs ఉండటంతో మనకి చాలా యాక్సిడెంట్స్ అనేవి రెగ్యులర్ గా జరుగుతాయి. కుటుంబ సభ్యులు, అదేవిధంగా నర్సింగ్ కాలేజీ విద్యార్థులు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, పాత్రికేయులతో సహా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మనం ఏదైనా కార్యక్రమం తీసుకునే సందర్భంలో మొత్తం ప్రభుత్వం తరఫున కొంత అవగాహన కలిగేయడానికి మనకు ఒక సామెత ఉంది, సామధాన భేద దండ అని. అదేవిధంగా సార్ ఇంగ్లీష్ లో చెప్పినారు, ముందు అవగాహన కలిగజేసేటువంటి కార్యక్రమం. గతంలో రోడ్ సేఫ్టీ వారం అనేటువంటి ప్రోగ్రాం ఉంటే గౌరవ కేంద్ర మంత్రి గారు వచ్చిన తర్వాత దాని రోడ్ సేఫ్టీ మంత్రి, ఎందుకంటే ఆవశ్యకత, యాక్సిడెంట్ల సంఖ్య పెరిగి రోజు కొంతమందికి అయితే వారు ఎటువంటి పొరపాటు చేయకపోయినా ఎదుటి వారి తప్పుతోటి వాహనం వచ్చి గుద్దుతే చనిపోయినటువంటి సంఘటనలు, ఆ కుటుంబాలు రోడ్డు మీద పడేలా పూర్తిగా ఇబ్బందికర పరిస్థితి కుటుంబానికి సంబంధించినటువంటి పరిస్థితి కలుగుతా ఉంది. సో దాని మీద ఈ రోడ్ సేఫ్టీ అవగాహన కలిగజేస్తే
కొంత మనమందరం కూడా ఆచరణకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతోటి ముందుగా ఎడ్యుకేషన్ అంటే ఈ యొక్క రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనల మీద అవగాహన కల్పించే కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న నుంచి ప్రారంభమై మరి 18 తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ఒక్క రోజుతో ఆగేది కాదు. ఇంతకుముందు మా రవాణా ట్రాన్స్పోర్ట్ ఎంపీ ఆర్టీసీ ఎంపీ గారు చెప్పినట్టుగా తప్పకుండా ఇది భవిష్యత్తు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిస్టిక్ హాస్పిటల్ వైద్యులు బుధవారం ఒక అరుదైన అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యాప్రాల్ గ్రామానికి చెందిన సాయిరాం పూజ అనే గర్భిణికి వైద్యులు సురక్షితంగా ప్రసవం చేశారు. పేషెంట్ సాయిరాం పూజ బాధితురాలు 139 కిలోల ఉబకాయంతో పాటు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీ ప్రైవేటు హాస్పిటల్లో సంప్రదించగా సుమారు 2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో అంత ఆర్థిక స్తోమత లేక ఒక మిత్రుని ద్వారా గజ్వేల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణను సంప్రదించారు. మేడం ప్రత్యేక చొరవ తీసుకుని ఒక టీంగా ఏర్పడి వైద్యుల కృషితో పూజకు 12 పాప ఆడ శిశువు జన్మించింది. ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతూ ఉబకాయం అనేది మనం నిర్లక్ష్యం చేసే పెద్ద సమస్య అని, దానివల్ల భవిష్యత్తులో బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి ముప్పులు పొంచి ఉంటాయని హెచ్చరించారు. థైరాయిడ్ ఉండటం వల్ల అధిక బరువు, నీరసం, అలసాట, చలిని తట్టుకోలేకపోవడం, వణుకు, నిద్రలేమి, జుట్టురలడం, చర్మం పొరిబారటం, మలబద్ధకం, గుండె వేగంలో మార్పులు, మానసిక ఒత్తిడి లాంటి లక్షణాలు ఉన్న మహిళలు మాత్రమే ఆసుపత్రిని సంప్రదించాలని, ప్రభుత్వాసుపత్రిలో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను ఒక టీం వర్క్ లాగా పూర్తి చేసిన వైద్యులను, సిబ్బందిని సూపరింటెండెంట్ అభినందించారు. ఈ బృందంలో పాల్గొన్న వారు డాక్టర్ అన్నపూర్ణ ప్రత్యేక చొరవతో డాక్టర్ మంజుల, డాక్టర్ త్రివేణి, డాక్టర్ సుశీల, డాక్టర్ సతీష్, అనస్థీషియా డాక్టర్ మైపాల్, నర్సింగ్ అండ్ సహాయక సిబ్బంది, నర్సింగ్ సూపరింటెండెంట్ సువర్ణ, ఆంజనేయులు, శ్రీలత, ఓటీ టెక్నీషియన్ రవీందర్, వార్డ్ బై బాబీ, ఆయమ్మ కవిత, సద్దాం, షబానా ఇలాంటి క్లిష్టమైన కేసులనైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా జిల్లా ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్స పొందాలని డాక్టర్ అన్నపూర్ణ పిలుపునిచ్చారు. పేషెంట్ బంధువులు మరియు భర్త అన్నపూర్ణకి మరియు హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాము చాలా పేదవారమని, ప్రైవేటు హాస్పిటల్ కి వెళ్లే ఆర్థిక స్తోమత లేక మానసికంగా కృంగిపోతున్న సమయంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ అడ్రస్ దొరకడం, మేడం ప్రత్యేక చొరవతో సులభమైన కాన్పు జరిగిందని, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. డాక్టర్ త్రివేణి, గైనకాలజిస్ట్, గజ్వేల్ MCH హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇక్కడ మేము ఈరోజు ఒక అరుదైన కేసు చేయబడింది. అది చాలా మార్బిడ్ ఒబేసిటీ అంటాం దాన్ని. అంటే ఆల్మోస్ట్ పేషెంట్ 135 kgs ఉన్నారండి. తనకి ఆపరేషన్ విజయవంతంగా చేయడం జరిగింది. అండ్ మదర్ అండ్ చైల్డ్ బేబీ కూడా ఇద్దరు పైన ఉన్నారు. బేబీ వెయిట్ వచ్చేసి ఫీమేల్ బేబీ 2.5 kgs హెల్తీగా ఉన్నారు. అండ్ ఇద్దరిని కూడా మేము కౌన్సిలింగ్ చేసి బేబీకి కూడా NICUలో అడ్మిషన్ ఇప్పించాము. అండ్ తర్వాత మదర్కి కూడా మేము పోస్ట్ ఆఫ్ కేర్ తీసుకోవాలని మేము మా సిస్టర్స్ అందరికీ కూడా డ్యూటీ డాక్టర్స్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అలాంటి ఒబేస్ కేసు చేసినప్పుడు పోస్ట్ ఆఫ్ కేర్ అనేది, ఆపరేషన్ ఎంత ఇంపార్టెంటో పోస్ట్ ఆఫ్ కేర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి కేసుకి మేము పోస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాసి ఇవ్వడం జరిగింది. అలాగే డ్యూటీలో ఉన్న డాక్టర్కి అండ్ డ్యూటీలో ఉన్న సిస్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వాళ్ళకి ఫుడ్ ఎలాంటిది తీసుకోవాలి, తను సెకండ్ పోస్ట్ ఆఫ్ డే నుంచి ఫుడ్ ఎలా తీసుకోవాలి, హై ప్రోటీన్ డైట్ ఎలా తీసుకోవాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇట్లాంటి ఒబేస్ కేసు ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ కొంతమంది ఎదుర్కొంటారు. ఎట్లా అంటే కాళ్ళల్లో రక్తం గడ్డగట్టడం, DVT అంటారు. అది కూడా రాకుండా ఎర్లీ అంబులేషన్ అంటే తొందరగా కాళ్ళల్లో కదలికలు చేయాలని చెప్పేసి పేషెంట్కి కూడా మేము ప్రయర్గా ఆపరేషన్కి ముందే ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పోస్ట్ ఆఫ్ వుండ్ కేర్ కూడా తీసుకోవాలని సూచించడం జరిగింది. అలాగే దానికి తగినట్లుగా మందులు కూడా పెట్టడం జరిగిందండి. అండ్ పేషెంట్ ఐ థింక్ మదర్ అండ్ చైల్డ్ విల్ గో ఆఫ్టర్ 5 days తర్వాత సేఫ్గా ఇంటికి ఇద్దరు డిశ్చార్జ్ అవుతారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశు హాస్పిటల్లో మనం ఈరోజు ఒక క్రిటికల్ అంటే వెరీ కాంప్లికేటెడ్ కేసు చేశాము. అది అరౌండ్ 135 kgs ఉంది పేషెంట్. ఆ పేషెంట్కు యాక్చువల్లీ ఫస్ట్ సెక్షన్ హైదరాబాద్లో అయిందట. సో రెండో సర్జరీకి వెళ్ళేసరికి ఎనీ కార్పొరేట్ హాస్పిటల్లో అదంతా తిరిగారట. ఇక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో వాటిలో కనుక్కుంటే ఆల్మోస్ట్ దే ఆస్డ్ హై 2.5 lakhs వరకు అమౌంట్ అడిగారట.
సో వాళ్ళు మా దగ్గరికి అప్రోచ్ అయ్యారు. మేడం మేము అంతా అఫోర్డ్ చేయలేము, మాకు ఏదైనా హెల్ప్ చేస్తారా, మాకు ఇక్కడ చేయించుకోవాలని ఉంది, చేస్తారా అని చెప్పి అప్రోచ్ అయ్యారు. సో అప్రోచ్ అయితే మేము మా టీంతో ఏదైతే గైనకాలజిస్ట్ కానీ అనెస్థెటిస్ట్లతో డిస్కస్ చేయడం జరిగింది. అడ్మిషన్ చేసుకుని వాళ్ళంతా ప్రీ అనెస్థెటిక్ చెకప్ చేసి మేడం తీసుకుందాం మేడం రిస్క్, మనం ఒక టీం ఉన్నాం కదా, మనం చూద్దాం మేడం, మనకి ఏదైనా ప్రాబ్లం అయితే మనం దెన్ వీ విల్ రిఫర్ ఆఫ్టర్ సర్జరీ అయితే వరకే పోదాము, వాళ్ళు అవైలబిలిటీ లేరని. ఈవెన్ దే వెంట్ టు గాంధీ కదా, గాంధీలో కూడా రిస్క్ చెప్పేసరికి భయపడి వాళ్ళు మన గజ్వేల్ ప్రభుత్వ డాక్టర్ల మీద ఉన్న నమ్మకంతో మా దగ్గరికి వచ్చారు. మేము వాళ్ళ నమ్మకాన్ని ఇది చేయకుండా మేము అందరం లైక్ అనెస్థెటిస్టులు డాక్టర్ మైపాల్, డాక్టర్ సతీష్ అండ్ డాక్టర్ సుశీలారత్నం మేడం, వీళ్ళంతా అనెస్థెటిస్టులు, వాళ్ళంతా ఒక టీం లాగా నిలబడి చక్కగా మా కేస్కి ఓన్లీ సింపుల్ అండ్ స్పైనల్లోనే ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఓన్లీ స్పైనల్లోనే సర్జరీ చేశాము. గైనకాలజిస్ట్ డాక్టర్ త్రివేణి, డాక్టర్ మంజుల అండ్ మేమందరము అండ్ మిగతా మా ఓటీ స్టాఫ్. ఏదైనా సరే బేబీని లాగాలన్నా కూడా మాకు ఎవరైతే ఎదుట అసిస్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా అంత ఒబేస్ కేసుకు మినిమం 3 to 4 స్టాఫ్ ఉంచుకోవాల్సి వస్తుంది, 3 members అన్నా. సో ఈ కేసుని చాలా విజయవంతంగా చేశాము. పేషెంట్ బాగుంది, పేషెంట్ బేబీ కూడా బాగుంది. ఇద్దరు మా మదర్. నేను ఉండేది అల్వాల్ యాప్రాల్లో. మా వైఫ్ పేరు పూజ. వైఫ్ ఏజ్ వచ్చి 29 years, 29 సంవత్సరాలు. మా వెయిట్ వచ్చి 130 kgs ఉన్నది. బయట ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తే మాకు డెలివరీకి ఎక్కువైతే కాంప్లైంట్ ఉండేది, లావు ఉంది కాబట్టి చేయలేమని చెప్పారు. కొన్ని డాక్టర్ చెప్పారు, గజ్వేల్ హాస్పిటల్ డాక్టర్ని కలమని చెప్పారు. వచ్చి మేము డాక్టర్ అన్నపూర్ణ మేడం కలిసాము. కలిసిన తర్వాత మేడం చేస్తానని చెప్పారు. వాళ్ళ టీం అందరూ కలిసి డెలివరీ సక్సెస్ఫుల్గా చేశారు. బేబీగా మంచిగా మా వైఫ్తో బాగున్నది, ఏం కాంప్రమైజ్ ఏం లేదని చెప్పారు. అన్నపూర్ణ మేడంకి వాళ్ళ టీం మెంబర్కి అందరికీ ధన్యవాదాలు. ప్రైవేట్ హాస్పిటల్ తెలిసిన తర్వాత 1-2 లక్షలు అవుతుందని చెప్పారు. ఇప్పుడు గాంధీ హాస్పిటల్కి వెళ్ళినాను, వెళ్తే కాంప్లైంట్ ఉన్నది, చేయలేం డౌట్ అని చెప్పారు. ఇది చాలా రిస్క్ కేసు అని చెప్పారు. మాకు భయం అయింది, ఏమవుతుందేమో అని చెప్పి మళ్ళీ మేము గజ్వేల్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అన్నపూర్ణ మేడం కలిసాము. వచ్చిన తర్వాత వాళ్ళ డాక్టర్ కలిసి మేము చేస్తామని చెప్పి చేశారు. వాళ్ళ టీం అందరూ అన్నపూర్ణ మేడం వాళ్ళ టీం అందరూ కలిసి మంచిగా చేస్తారని చెప్తారు. సంతోషంగా ఉన్నాం. ఫస్ట్ పాప, సెకండ్ పాప. సంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం 3వ రోజు నందిగామ గ్రామంలోని ఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచే ఉద్దేశంతో వారం రోజుల పాటు అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నియమాలపై అవగాహన తప్పనిసరి అన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించి పరిమిత వేగంతో ప్రయాణించాలన్నారు. అతివేగం క్షణకాలం ఆనందాన్ని కలిగించినప్పటికీ ప్రాణ నష్టానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదంలో కుటుంబ యజమానిని కోల్పోతే ఆ కుటుంబం ఎంతటి కష్టాల్లో పడుతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. గమ్యాన్ని చేరుకోవడం ఎంత ముఖ్యమో దానిని సురక్షితంగా చేరుకోవడం అంతకంటే ముఖ్యమన్నారు. ప్రత్యేకంగా యువత మీద దృష్టి సారిస్తూ కొత్త బైకులు ఉన్నప్పటికీ హెల్మెట్ ధరించకపోవడం, జుట్టు చెడిపోతుందనే కారణాలతో నిర్లక్ష్యం చేయడం వలన ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హెల్మెట్ లేకుండా ప్రయాణించకూడదని, డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వినియోగించకూడదన్నారు. ఈ సందర్భంగా యువతకు ఏఎస్ఐ గుర్తింపు పొందిన హెల్మెట్లను పంపిణీ చేశారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమాల్లో యువత అధిక సంఖ్యలో పాల్గొని ప్రజల్లో అవగాహన పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎస్సి జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, పటాన్ చెరువు డీఎస్పీ ప్రభాకర్, బానూర్ ఇన్స్పెక్టర్ విజయకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, డ్వాక్రా సంఘాల మహిళలు, పరిశ్రమల ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిన్న మొన్న కలిపి సంగారెడ్డి జిల్లాలో 7 మంది చనిపోయారు రోడ్ మీద, రోడ్ ప్రమాదం. Monday 5 members died on road. Tuesday 2 members died on road. ఇప్పుడు 100 మంది చనిపోయారు రోడ్ మీద. మన 2025కి డేటా చూస్తే 447. మన ఒక సంవత్సరంలో 365 days ఉన్నాయి. 447 పీపుల్ వాళ్ళు రోడ్ మీద రోడ్ ప్రమాదంలో చనిపోయారు. సో ఎంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది మీ అందరికీ కలుస్తుంది. మన ఇక్కడ
పీపీటీలో మేము అన్ని పాయింట్ కవర్ చేస్తాము. మన డిఎస్పీ గారు, తర్వాత సర్పంచ్ గారు ఆల్మోస్ట్ అన్ని పాయింట్ కవర్ చేశారు. మీరు కూడా ఇక్కడే ఉన్నారు అందరూ. ఇప్పుడు కూడా నేను సంగారెడ్డి నుంచి ఇక్కడ వచ్చిన టైంలో చూశాను, ఎవరు హెల్మెట్ యూజ్ చేయట్లేదు. 2 వీలర్ రైడింగ్ చేసిన కార్యక్రమం ఎస్పీ గారు మనకి పటాన్చెరు డివిజన్లో బానూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇట్లా నందిగామలో ఇటు మంచి కార్యక్రమం చేసుకోవడానికి మనకు ఒక మంచి సార్ అటెండ్ అవుతానని చెప్పని ఒక అవకాశం కల్పించి మనకు మంచి ఒక దీన్ని కల్పించినారు. ప్రజలందరూ ఇటు దాన్ని సద్వినియోగం చేసుకొని మన బానూరు అనేది ప్రమాదరహిత పోలీస్ స్టేషన్ లిమిట్స్గా ఉండే విధంగా మీరంతా ఇక్కడ చెప్పిన విషయాలన్నింటినీ గమనించి మీరు వాటిని పాటించి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లలకు కానీ బంధువులకు కానీ లేదా స్నేహితులకు కానీ ఇటు విషయాల్ని చెప్పి మన ఏరియాలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూస్తారని చెప్పని ఆశిస్తున్నాను. దీనిలో ముఖ్యంగా ఏంటంటే పిల్లల్ని పెంచుతున్న క్రమంలో మార్నింగ్ ఈవినింగ్ స్పోర్ట్స్కి డైవర్ట్ చేయడం వల్ల ఏదో ఒక ఆట ఆడుకోవడానికి పంపించడం వల్ల వాళ్ళు మాదక ద్రవ్యాలు కానీ లేదా గంజాయి ఇట్లాంటి వీటికి వ్యసనాలకు భారీ కాకుండా ప్రోగ్రాంలో అలవ్ అని ప్రోగ్రాం మన పోలీస్ డిపార్ట్మెంటు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రోగ్రాంకి విచ్చేసిన మన సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారికి, మరి మన డిఎస్పీ గారికి, మరి సిఐ గారికి, సునందమన్న గారికి, మన ఎంపీటీవీ గారికి, అంజమ్మ గ్రామంలో అలవ్ ప్రోగ్రాం పెట్టినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఈ గ్రామానికి మన సంగారెడ్డి ఎస్పీ గారు వచ్చినందుకు చాలా గౌరవపడుతున్నాను. ఎందుకంటే ఈ యొక్క ప్రోగ్రాం ఇంత పెద్దగా ఇక్కడ జరగడానికి మా ఊరి ప్రజలకు ఇలాంటి సలహా సూచనలు ఇవ్వడానికి వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్కు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఇంకోటి ఏంటంటే ఈ ప్రోగ్రాము మా ఊళ్ళో 3సారి పెట్టడం జరిగింది. ఫస్ట్ మన రోడ్డు పక్కన సిఐ గారు మరి డిఎస్పీ గారు చేసినారు, మొన్న గ్రామ పంచాయతీలో చేసినారు. ఈరోజు ఇంత పెద్ద భారీ సభగా నిర్వహించినందుకు చాలా వారు ఆధ్వర్యంలో అరై అలౌలు ప్రోగ్రాము కండక్ట్ చేసిన మన నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ గారికి ఇంత పెద్ద ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి ప్రోగ్రాం ఎందుకు పెట్టారంటే ఇది మన గురించే పెట్టారు. మన బాగోగుల గురించి పోలీస్ వారు ప్రతినిత్యం వాళ్ళు ఎండనక వాన మన అన్ని విధాల మనము ఆరోగ్యంగా కానీ అన్ని విధాలా ఉండడానికి వాళ్ళు ఎల్లవేళలా మనకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకున్నట్టయితే మనకు ఇలాంటి ఈ యాక్సిడెంట్స్ కానీ అలాంటివి జరగదు. ఎందుకంటే మన పిల్లలకు వాళ్ళు అడగగానే వాళ్ళు ఏదైతే ఎవరుతారో వాళ్ళకు బైకులు ఇప్పిస్తున్నాం, కానీ వాళ్ళ వయసు ఎలాంటిది, ఎలా పోతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన చేయాలి. బైక్ ఇష్టప్పుడు కానీ అదే కార్లో తిరిగేటప్పుడు కానీ మన పిల్లలు తీసుకుపోయి వాళ్ళకు ఏజ్ ఉందా ఏజ్ లేదా అనే ఆలోచన లేకుండా వాళ్ళ కొడుకు అట్లున్నాడు, నా కొడుకు ఇట్లుండాలనే ఉద్దేశంతో మనము కొంచెం విషయాలు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో బుధవారం రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సాపూల్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. సమావేశ ప్రారంభంలో స్థానిక సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్ ప్రోటోకాల్ ప్రకారం ఎంపీడీఓ శ్రీనివాస్ సభ వేదికపైకి ఆహ్వానించారు. దీంతో సర్పంచ్ కృష్ణగౌడ్ వేదికపైకి చేరుకోగానే కౌడిపల్లి గ్రామానికి చెందిన దుర్గారెడ్డి సర్పంచ్ కృష్ణగౌడ్ ని వేదికపైకి ఎలా ఆహ్వానించారని ప్రశ్నించగా, నీవు ఏ ప్రోటోకాల్ ప్రకారం ఏ హోదాలో అడుగుతున్నావని దుర్గారెడ్డిని సర్పంచ్ కృష్ణగౌడ్ గట్టిగా నిలదీశారు. దీంతో ఒక్కసారిగా రైతు వేదిక రసాభాసగా మారింది. స్థానిక సర్పంచ్ కి ప్రోగ్రాం గురించి ఆలస్యంగా సమాచారం అందించడం సరికాదన్నారు. ఇరు వర్గాల వాదనతో రైతు వేదిక దద్దరిల్లింది. స్థానిక ఎమ్మెల్యే సుంతారెడ్డి కలగజేసుకుని ఇరువురిని శాంతింపచేస్తుంది. ఇవి రాజకీయ సమావేశం కాదని సభా సంప్రదాయాలను అందరూ గౌరవించాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి ప్రోటోకాల్ ఉంటుందని అది అందరూ పాటించాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే ఆయా గ్రామాల సర్పంచ్ల చేతి మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, డిఎల్పీఓ సాయిబాబా, హౌసింగ్ డిఈ ప్రభు, ఏఈ అభిషేక్, ఎస్ఐ అమర్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు. ఆయన
అర్థం చేసుకుంటున్నా కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నా కాబట్టి ఉన్నా. అర్థం చేసుకున్నా కాబట్టి నువ్వు 10 గంటలకు 2 గంటలకు వచ్చినా అర్థం చేసుకున్నా కాబట్టి ఇక్కడ ఉన్నా నేను. ఈయన ఎవరైనా ఒక 100 మంది ఉన్నారు రమ్మంటావా? ఊర్లో 100 మంది ఉన్నారు తోలుకొని వస్తా, 100 మంది ఉన్నారు తోలుకొని వస్తా. అలాగే చెప్తారు ఎవరు మాట్లాడారు ఎవరు మాట్లాడతారు. ఈ ప్రోగ్రామ్ మేడం గారిది. మేడం మా ఎమ్మెల్యే గారు నెక్స్ట్ వైస్ చైర్మన్ నవీన్ గారికి, అదేవిధంగా ఇంకా విచ్చేసినటువంటి లబ్ధిదారులు అందరికీ కూడా మరి అదేవిధంగా ప్రతిపాదించిన అందరికీ పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు ఇక్కడ మనం జరుపుకుంటే సంతోషంగా ఇంటి కళ నిజం చేసుకునేటువంటి విధంగా ఎవరికైతే సొంత ఇంటి కావాలని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళందరి కళ నెరవేర్చేసే విధంగా ఈ రోజు శాంక్షన్ అయినటువంటి ఇండ్లకు మనము సర్టిఫికేట్ ఇచ్చి తొందరలో, ఎందుకంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి మరి వాటిని తొందరగా స్టార్ట్ చేసుకోవాలని ఆలోచనతో చేసినటువంటి మంచి కార్యక్రమం. దీని అంతా కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయ వేదికగా మనం మాట్లాడుకుంటాము. కాకపోతే ఏంటంటే మనం ఇవ్వాల్సింది, ఎందుకంటే గతంలో ఏంటంటే కొంత రాజకీయం జరిగింది గ్రామాల్లో. ఇంద్రమ్మ కమిటీలు అని చెప్పేసి పెట్టేసి ప్రతి ఒక్క ఇల్లు అంటే ఎమ్మెల్యేకి ఉన్నటువంటి 1400 కోటా ఏదైతే ఇల్లు ఉంటుందో దాన్ని కూడా గ్రామాల్లో ఎంపిక చేసి ఇవ్వడం వల్ల మనం ఇచ్చినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో కొంత ఆలస్యమైంది. అందుకనే కొంచెం లేట్ గా రావడం జరిగింది. ఇప్పుడు కూడా కొంత గ్యాప్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఒకసారి మనకు 1400 ఇల్లు పంపిస్తే అందరు ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కట్టుకుంటారంటే వాళ్ళకి రాసేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం గతంలో ఏంటంటే ఎవరు కట్టుకుంటారంటే వాళ్ళకు ఇల్లు ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ఒక నిర్ణయం తీసుకున్నారు, ఏంటంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలా, దాంట్లో L1 కింద ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇల్లు వస్తాయని చెప్పేసి ఇచ్చింది. అందుకనే మనం దాదాపు మన కోడిపల్లి మండలానికి సంబంధించి 246 మందిని మనము ఎంపిక చేసి పంపించినాయి. అన్ని గ్రామాలకు సంబంధించి మరి ఎవరైతే కట్టుకుంటున్నారో అవన్నీ చూసి పంపించడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఇట్లా L1 లేక అంటే ఇంటి స్థలం లేక లేకుంటే కట్టుకోలేవన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళందరూ తీసేస్తే 160 మాత్రం మనకు శాంక్షన్ రావడం జరిగింది. ఆ 160లో ఏంటంటే మనకి ఇప్పుడు కేవలం 1400 ఇల్లు మాత్రమే ఇచ్చింది. సో నియోజకవర్గానికి సంబంధించి 8 మండలాల్లో కొంచెం మనం ఇచ్చుకుంటూ వచ్చినాం. దాంట్లో భాగంగా ఏంటంటే 68 ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చిన ఈ రోజు ఏంటంటే కేవలం 43 మందికి మాత్రమే ఈ రోజు లబ్ధిదారులకు పంపిస్తాం. ఇంకా 63 అంటే దాదాపు ఒక 25 మందికి మళ్ళీ ఒక వారం రోజుల లోపల మళ్ళీ మీ ఇళ్ళకి పంపిస్తాం. మీరు డబ్బులు అంటే ఎవరైతే తెలిసి రానటువంటి వాళ్ళు నేను బలవడాల్సినటువంటి అవసరం తప్పకుండా వస్తాయి. ఎందుకంటే 1400 ఇళ్ళకు మనకి ఇప్పుడు కేవలం 400 వచ్చినాయి. ఇంకా మిగిలిన కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎవరైతే మనకు లిస్ట్ ఇచ్చి మరి ఎలిజిబిలిటీ ఉందనుకున్నట్టున్నారు వారందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఏం మీరు ఏంటంటే మనకు రాలేదని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మీ అందరూ కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అది ఫస్ట్ ఇయర్ కోటా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆ 1400 లిస్ట్ ఇచ్చినటువంటి వాళ్ళు అందరూ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ కూడా 1400 మళ్ళీ వస్తాయి. ఆ 1400 కూడా మళ్ళీ సెకండ్ లిస్ట్ తీసుకున్నాం. దయచేసి మీ అందరూ విజ్ఞప్తి చేసింది ఏంటంటే ఇచ్చేటువంటి లిస్ట్ సరిగ్గా పంపండి. ఎందుకంటే L1 అంటే పూర్తిగా ఇల్లు లేనటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రమే మనం ఇల్లు ఇవ్వడం జరుగుతారు. అయితే దాంట్లో ఏం చేస్తున్నారంటే కొంత ఇల్లు ఉన్నటువంటి పురుషులు ఉన్నటువంటి ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత మనకి పెన్షన్ ఉన్నటువంటి వారికి అటువంటి చూసుకొని ఇస్తా ఉన్నారు. అందుకని కొన్ని పోతాను. మీరు ఇచ్చే లిస్ట్ ప్రజాపాలన మీ సెక్రటరీ దగ్గర ఉంటుంది. సెక్రటరీ దగ్గర తీసుకొని L1 అనేది ఉన్న దాంట్లో ఇవ్వండి. L2 అంటే ఇల్లు అర్హత ఉంది కానీ ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళు ఏంటంటే మాకు మళ్ళీ ఇల్లు ఉంది అని చెప్పేసి స్థలం ఉంది అని చెప్పేసి మళ్ళీ నేను చూపిస్తే దానికి కూడా మళ్ళీ ఇల్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిది ఏదైనా సరే ఏం బాధపడతారు తప్పకుండా అందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే ఫస్ట్ మనం బేస్మెంట్ మీరెవరు కూడా మీ అంతలో మీరు ఇల్లు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో అయితే మన ఏ వస్తుంటే పోస్తుంటే లేకుండా మీ అంతలో మీరు స్టార్ట్ చేసుకున్నారు. ప్రభుత్వం 5 లక్షలు ఇస్తానని చెప్తే 5 లక్షలు ఇచ్చేస్తే మీరు ఇంకా ఇన్ని కలిసుకొని కట్టుకున్నారు. అంటే ఒక డిజైన్ అనేది ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వం ఏదో కూడా డిజైన్ ఇచ్చింది. ఆ డిజైన్ ప్రకారం కట్టుకుంటేనే మీకు బిల్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఎన్ని గజాలు 400 SFT 600 స్క్వేర్ SFT దీంట్లో పద్ధతిలో ఉంటేనే మనకి బిల్ వస్తుంది. లేకుంటే కొంచెం ఒక గజం ఎక్కువైనా కూడా వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచన తీసుకొని మన ఫస్ట్ మీకు ఏదైతే స్థలం ఉందో యాప్ వచ్చింది. ఆ యాప్లో మీ స్థలాన్ని ఫస్ట్ ఫోటో తీసుకుంటారు. తర్వాత మీకు ముగ్గు వస్తారు. మన ఏ గారు వచ్చి ముగ్గు వస్తారు. ముగ్గు వచ్చిన తర్వాతనే మీరు బేస్మెంట్ కట్టుకోవాలి. బేస్మెంట్ కట్టుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి ఫోటో తీసుకుంటారు. తీసుకొని 1 లక్ష రూపాయలు మీ అకౌంట్లో పడతాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు గోడలు ఎక్కువాలి.
గోడలు అయిపోయిన తర్వాత 1 లక్ష రూపాయలు వస్తాయి. తర్వాత స్లాబ్ వేయాలి. స్లాబ్ వేస్తే 2 లక్షల చిల్లర వస్తాయి. ఇంకా మిగిలిన మొత్తం అంతా కంప్లీట్ ప్లాస్టింగ్, ఎలక్ట్రిఫికేషన్, మరి అదేవిధంగా కింద ఫ్లోరింగ్, తర్వాత బాత్రూమ్ ఇవన్నీ కట్టేసుకున్న తర్వాత లాస్ట్ మళ్ళీ 1 లక్ష వస్తాయి. అంటే మొత్తం భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు. అందులో భాగంగా ఈరోజు 4 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. పోషణ్ పక్వాడాలో భాగంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో ఆకుకూరలపై విద్యార్థులకు అవగాహన. విద్యార్థులచే ముక్కలకు నీరు పోయించిన టీచర్. నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో రోడ్డు భద్రతా నియమాలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఎస్ఐ రాజేష్. గజ్వేల్ ప్రజ్ఞాపూర్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.